రైట్ ఇక మీద డీటెయిల్స్ చూద్దాం. మరోవైపు మాచర్ల ఈవీఎం ధ్వంసం కేసులో కలెక్టర్ చర్యలు ప్రారంభించారు. ఇక రెడ్డిచింతల మండల పరిధిలో కొన్ని పాల్వాయ్ 202వ పోలింగ్ బూత్లో విధులు నిర్వహించిన పీఓ సుబ్బారావును సస్పెండ్ చేశారు. అతనితో పాటు ఏపీఓగా విధులు నిర్వహించిన షేక్ షహనాజ్ బేగంను సైతం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పిన్నెల్లి ఈవీఎంలను ధ్వంసం చేస్తుంటే అధికారులు ఉండి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణం జరిగేలా చూసుకునేలా బాధ్యత వారిదన్న కలెక్టర్, కానీ ఆ అధికారులు తమ బాధ్యతలను మరిచారని అందుకే సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేశారు. రైట్ ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మాచర్ల ఈవీఎం ధ్వంసం కేసులో కలెక్టర్ చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తుంది. అయితే ఈసీ కూడా దీనికి సంబంధించి సీరియస్ అవుతున్నట్టు తెలుస్తుంది. ముందుగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ప్రశాంత వాతావరణంలో కూడా ఎన్నికలు నిర్వహించాలి కదా అని చెప్పినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏంటి? మరోవైపు అటు ఎవరైతే పిన్నెల్లి ఉన్నారో ఆయన అరెస్ట్కి సంబంధించి కూడా కోర్టులో ప్రస్తుతం అది 6వ తారీఖు అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా దీనికి సంబంధించి విచారణ చేపడతామని చెప్పినట్టు తెలుస్తుంది. అప్పటి వరకు అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఆర్డర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వివరాలేంటి? అంటే చందు, ఏదైతే గత 4 రోజుల నుంచి కూడా పిన్నెల్లికి సంబంధించిన వివాదం మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా కూడా ఒక పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే అయి ఉండి ఈవీఎంల ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఈవీఎంలని ధ్వంసం చేయడం పట్ల మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా కూడా తీసుకున్న పరిస్థితి నేపథ్యంలో ఎవరైతే దీనికి సంబంధించి ఈ ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈసీని చెప్పింది. దీంతో పోలీసులు కూడా ఒక్కసారిగా కూడా అలర్ట్ అయ్యారు. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు 4 బృందాలుగా హైదరాబాద్ వెళ్లారు. అంటే ఆయన మాచర్లలో సంబంధించి మాచర్లలో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సమాచారం, ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా కూడా ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ఈవీఎంకు సంబంధించినటువంటి ఈ పాల్వాయి గేట్ వద్ద ఈవీఎంకు సంబంధించినటువంటి ధ్వంసం చేస్తున్నటువంటి వీడియోస్ అయితే బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఈసీ అయితే భావించింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా పెద్ద ఎత్తున అతని కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే ఆయన దానికి సంబంధించి స్పెక్యులేషన్స్ అయితే విపరీతంగా కూడా ట్రోల్ అయిన పరిస్థితి ఉంది. ఆయన పోలీసులు ట్రేస్ చేశారని ఒకసారి, అదే విధంగా కూడా సంగారెడ్డి దగ్గర ఆయనకి సంబంధించినటువంటి కారుని పోలీసులు చుట్టుముట్టారు. అయితే అప్పటికే ఆయన దాంట్లో నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి ఆయనకు సంబంధించిన డ్రైవర్ ని గన్మెన్ కూడా అదుపులో తీసుకున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నిన్న నరసరావుపేటలో కోర్టులో లొంగిపోతాడు అని మరొకసారి, చెన్నైలో ఉన్నారని మరొకసారి, ఈ విధంగా కూడా అనేక రకాలుగా కూడా ఈ వార్తలు అయితే వచ్చినటువంటి నేపథ్యంలో నరసరావుపేటలో కోర్టులో లొంగిపోతాడని అందరూ భావించారు. అయితే ఈ నిన్న మధ్యాహ్నం మాత్రం ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి అక్కడ హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రాసెస్ కంటిన్యూ అవుతుందని చెప్పి తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న నైట్ ఆయనకి సంబంధించి ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఆయన ఈ హైకోర్టుకి సంబంధించినటువంటి అంశం అయితే మాత్రం హైకోర్టులోకి వచ్చింది. దానికి సంబంధించి విచారణ కూడా జరిగింది. ఆయన తరపున న్యాయవాది మాత్రం ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సిట్టింగ్ అభ్యర్థి, అది కూడా 4వ తేదీన ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్ ఉన్నాయి అని పేర్కోవడం జరిగింది. అలాగే ఈసీ కూడా ఆయన్ని అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదని ఆయన వాదించారు. అలాగే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి బంధువులను అందరినీ కూడా పోలీసులు వేధిస్తున్నారని చెప్పి పిటిషన్ తరఫున న్యాయవాది అయితే అక్కడ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఇది కొంత రిలీఫ్ ఇవ్వాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, దానికి తోడు కంటెస్టెంట్ కాబట్టి కొంత రిలీఫ్ ఇచ్చేందుకు హైకోర్టు అయితే మాత్రం అగ్రీ అయింది. ఈ నేపథ్యంలోనే 5వ తేదీ వరకు కూడా ఆయన అరెస్ట్ చేయకూడదని
ఆదేశాలు ఇచ్చింది. అలాగే దీనికి సంబంధించి ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన కేసును మాత్రం 6వ తేదీన తిరిగి విచారించాలని చెప్పి కోరుకున్న నేపథ్యంలో పెద్ద రిలీఫ్ దొరికినట్లయితే భావించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. దీనికి తోడు ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కాకుండా కూడా ఈ వైసీపీ పార్టీకి సంబంధించి కూడా ఇది బిగ్ రిలీఫ్ గా కూడా పేర్కొనవచ్చు. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ పెద్ద ఎత్తున కూడా మీడియాలో వస్తున్న కథనాలు కానీ, అదే విధంగా కూడా ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఈవీఎంని ధ్వంసం చేశాడు వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అని రావటాన్ని కానీ కొంత తలనొప్పిగా మారినటువంటి క్రమంలో ఏదైతే హైకోర్టులో ఆయనకి రిలీఫ్ వచ్చిందో, రిలీఫ్ రావడంతో మాత్రం పార్టీకి కూడా కొంత రిలీఫ్ వచ్చిన పరిస్థితి అయితే కనపడింది. అయితే అంటే ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత విచారణ చేపట్టినప్పటికీ కూడా దాదాపు ఈ ఈవీఎం ధ్వంసానికి సంబంధించి కూడా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని కూడా సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది ఎన్నికల టైంలో ఉన్నటువంటి కలెక్టర్ని. ఏంటి ఈ వివరాలు? అంటే యాక్చువల్ గా ఈ ఏదైతే ఈవీఎం ధ్వంసం మాత్రం చాలా సీరియస్ గానే తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. దానికి తోడు ఒక ప్రజాప్రతినిధి, అయితే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఈవీఎంల ద్వారానే గత 2019 ఎలక్షన్స్ లో ప్రజలు వేసినటువంటి ఓట్ల ద్వారా, ఓటర్ వేసినటువంటి ఓట్ల ద్వారా ఆయన ఎన్నుకోబడ్డాడు. అటువంటి వ్యక్తి ఈవీఎం ధ్వంసం చేయడం అని మాత్రం సీరియస్ గా పరిగణించింది కేంద్రం. అంటే ఈవీఎం ధ్వంసం చేయడం అనేది మాత్రం చాలా హైటెన్షన్ తో కూడినటువంటి విషయం. అది చాలా గ్రావిటీ ఉన్నటువంటి ఈ అంశం. దానికి సంబంధించి చాలా సీరియస్ చట్ట ప్రకారం కూడా చాలా కఠినమైనటువంటి శిక్షలు అయితే పడేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజాప్రతినిధి ఈ విధంగా ధ్వంసం చేయడాన్ని మాత్రం చాలా సీరియస్ గా కూడా కేంద్రం తీసుకున్నటువంటి నేపథ్యంలో నిన్న మొన్ననే చెప్పాడు ముఖేష్ కుమార్ మీనా, ఏపీ ఈసీ, ఆయన సిఈసి, ఈ విషయాన్ని మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నాము అని ఆయన తెలియజేశాడు. దానికి సంబంధించి 10 సెక్షన్లు కూడా ఆయన మీద కేసులు నమోదు చేశామని, దీంట్లో 4 సెక్షన్లు చాలా కఠినంగా ఉంటాయి. దీనికి సంబంధించి ప్రూవ్ అయితే మాత్రం 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పినటువంటి నేపథ్యం. అంతకు ముందు అయితే మాత్రం ఏదైతే ఈ పల్నాడులో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయో దీనికి సంబంధించి సరిగ్గా దానికి సంబంధించి ఈ జరిగినటువంటి ఈ హింసాత్మక కార్యక్రమాలని కట్టడి చేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పి పల్నాడు సంబంధించిన ఎస్పీని బిందు మాధవన్ అయితే సస్పెండ్ చేసిన పరిస్థితి కనపడింది. తర్వాత కలెక్టర్ అయితే మాత్రం వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి కనపడింది. ఇంకోటి సిఈసి మాత్రం నిన్నటి రోజు మాత్రం ఆదేశాలు జారీ చేసిన మీదట కలెక్టర్ మాత్రం అక్కడ ఎవరైతే పాల్వాయిలో ఉన్నటువంటి ఈ పిఓ సుబ్బారావు, అదేవిధంగా షహనాజ్ బేగం, ఏపీఓగా ఉన్న షహనాజ్ బేగం ఈవీఎం ధ్వంసం చేసినటువంటి ఈ దాంట్లో విధులు నిర్వహిస్తున్న వాళ్ళని సస్పెండ్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇదైతే మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కూడా కనపడుతుంది.